జయ శ్రీమన్నారాయణ. భద్రాచలం యాత్ర యొక్క గుణానుభవాలు చెప్పడానికే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. భద్రాచలం యొక్క రామాయణ 2 రోజుల కాలక్షేపంలో ఎన్నో అనుభవాలు జరిగాయి. పొద్దున సుప్రభాతం సేవకి, తర్వాత శాంతిమురకి, దాని తర్వాత సాయంకాలం దర్బారు సేవకి వెళ్ళడం, రాత్రి ఏకాంత సేవని కూడా చూడటం చాలా ఆనందంగా అనిపించింది. మన శ్రీ సంప్రదాయ వైభవ గోష్ఠి వారందరినీ కలిసి వారందరితో అక్కడ చక్కగా స్పెండ్ చేస్తూ, అక్కడేదో నిజంగా వారందరితో ఏదో కనెక్షన్ ఉన్నట్లే దాసుడు భావిస్తూ అందరినీ వారి చుట్టాలుగా భావించి వసుదైవ కుటుంబం అనే దాసుడు అందరితో కలిసిపోయి అందరితో సంతోషంగా గడిపాడు. దాసుడికి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. శ్రీప్రజ్ఞ అక్కతో కలిసి పాడటం, శ్రీప్రజ్ఞ అక్కతో కలిసి అట్లా ఆలయానికి వెళ్ళి అక్కడ భజనలు చేస్తూ రాముల వారి దర్శనం చేసుకోవటం, ఆబాల గోపాలంతో అందరం కలిసి వెళ్ళటం, శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి నెక్స్ట్ జనరేషన్గా ఉండి స్వామివారి సేవను మేము చేసుకోవాలని అనుకుంటూ స్వామివారి మంగళాశాసనాలు చేయాలని కోరుకుంటున్నాం. రామనారాయణుడి యొక్క దర్శనం చాలా అద్భుతం. శంఖ చక్రాలు పట్టుకొని ఉన్న రాముడు ఎక్కడ కనిపించడు. అక్కడ రామనారాయణుడిగా స్వామివారి దర్శనం ఇచ్చారు. ఇంకా ఎన్నెన్నో యాత్రలు చేస్తూ స్వామివారితో ఇంకా మాకు మెమరీస్ రావాలి, స్వామివారి మంగళాశాసనాలు ఎంతో వచ్చి సాంప్రదాయానికి ఇంకా ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ అడిగేన్ రామానుజదాసు.